తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే విద్యను వ్యాపార కేంద్రంగా మారుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే న్యాయం చేయాలి. విద్యార్థులకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తిరుపతి పట్టణంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ అక్రమ అడ్మిషన్లు చేస్తూ అదేవిధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఈ టెక్నో ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ పేరుతో వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మాకేం సంబంధం లేదనే విధంగా చేతులెత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బులు దోచుకుంటూ విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలకు ఉన్నటువంటి అధికారులు వత్తాసు పలకడం చాలా బాధాకరమైన విషయం అని రెవల్యూషనరీ స్టూడెంట్స్ నేను ఆర్ఎస్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏవైతే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు ఉన్నటువంటి అధికారులు నిర్ణయం తీసుకోవాలా. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై ఆకస్మిక తనిఖీలు చేసి వెంటనే అలాంటి కళాశాలను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ నేను ఆర్ఎస్గా మేము తెలియజేస్తా ఉన్నా. తిరుపతి పట్టణం నుంచి ప్రశాంత్, ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి నగరం నుంచి.